ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్కు చెందిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చేశారు. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్ అందులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 2 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇచ్చిన కూడా ఆపకుండా హోటల్ కొనసాగిస్తుండటంతో అధికారులు భవనాన్ని కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్ అందులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 2 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. థ్యాంక్ యూ తరంగని. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ కి సంబంధించిన ఒక ల్యాండ్ ఏదైతే ఉన్నదో 2 ప్రాపర్టీస్ అయితే ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం అయితే జరిగింది. అయితే ఈ ల్యాండ్ కు సంబంధించి నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబుకు సంబంధించిన ల్యాండ్ ఇది. 10 సంవత్సరాలు దీన్ని లీజుకు తీసుకున్నారు ఆయన, నందకిషోర్ అనే పర్సన్. అయితే ఆయన ఏం చేస్తారు కదా అని అంటే ఈ ల్యాండ్ కు సంబంధించి ఎలాంటి కట్టడాలు కట్టకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఒకటి వచ్చేసి పిల్లలు ఆడుకునే విధంగా, అట్లాగే స్నాక్స్ కోసం అని చెప్పేసి ఒకటి నిర్మాణం చేశారు. ఇంకొకటి అయితే మొబైల్స్ కి అలాగే ఎలక్ట్రానిక్ డివైస్ కి సంబంధించిన ఒక షాప్ ని నిర్మాణం చేయడం జరిగింది. అయితే వారం రోజుల క్రితమే దీనికి సంబంధించి కూడా నోటీసులు జీహెచ్ఎంసీ అధికారుల నుండి అందుకున్నాము. ఇంకా మేము ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కోర్టు కేసులో అయితే నడుస్తుంది. ఇది ఇప్పుడే ఇచ్చిన వెంటనే ఎప్పుడు కూలగొడతారు ఏంటిది అనే పూర్తి సమాచారం లేదు. మేము సమాధానం పూర్తిగా ఇవ్వక ముందు అక్కడ ఆల్రెడీ కేసు నడుస్తుండగా ఎలా వచ్చి కూలగొడతారు అంటూ కూడా ఇక్కడ ఈయనకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులు వచ్చి అడిగినప్పటికీ కూడా సమాధానం సరిగ్గా లేకపోవడం, అంతేకాకుండా వారిని కొంచెం కూడా మాట్లాడనివ్వకుండా వెంటనే వచ్చి కూలగొట్టి ఆపండి అని అంటున్నా కానీ వినకుండా అటు పోలీసులు కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు పెడచెవిన పెట్టినట్టుగా చేస్తూ వారి మాటలని కానీ వారు చూపిస్తున్న నోటీసులు కానీ అసలు చూడకుండా ఈ కట్టడాన్ని అయితే కూల్చివేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. జీహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి ఒక అధికారి వెంట మీడియా పడినప్పటికీ కూడా సమాధానం చెప్పలేక మోహన్ సాడిన పరిస్థితి కనిపిస్తుంది తరంగిణి. అయితే ఇప్పటికే మేము చాలా బాధలో ఉన్నాము. కనీసం అక్కడికి వెళ్ళి మేము మీడియాతో మాట్లాడతాము, మీడియా మాకు సపోర్ట్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా వారిని పూర్తిగా మాట్లాడలేదు.
వెళ్ళనివ్వకుండా కూల్చివేత భవనం ఏదైతే ఉందో దాని దగ్గరికి కూడా వెళ్ళనివ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది తరంగి. ఓకే రైట్, థ్యాంక్ యూ లిఖిత. తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ చూసినప్పటి నుంచి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఉంటాయి కూడా తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ చూసినప్పటి నుంచి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఉంటాయి కూడా